నమస్కారం. నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్‌ని. అధిక బరువు, దాన్ని ఒబెసిటీ. ఈ మధ్య కాలంలో చాలా మందిలో అండి, పిల్లల్లో ఎక్కువ మంది చూస్తున్నాం. అసలు స్పెషల్లీ ఈ వీడియో చేయడానికి మొట్టమొదటి కారణం పిల్లలే అండి. వాళ్ళ లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్ వల్ల, వాళ్ళు సరిగ్గా తినకపోవడం వల్ల నేనేమంటానంటే, పిల్లల్ని మంచిగా తినేలాగా తినిపించాలి పిల్లలకి. ఫుడ్ ఏదైనా రఫ్ అండ్ టఫ్‌గా పెంచాలి పిల్లల్ని. వాళ్ళని సెన్సిటివ్‌గా పెంచామనుకోండి, ఇమ్యూనిటీ పవర్ బాగా డ్యామేజ్ అవుతది. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ టైమ్‌కి బ్రేక్‌ఫాస్ట్, లంచ్ టైమ్‌కి లంచ్, డిన్నర్ టైమ్‌కి డిన్నర్ పెట్టి, రెగ్యులర్‌గా 1 అవర్ యోగా చేయించి, హెల్తీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తే వాళ్ళు అధిక బరువు పెరగరు. ఉండాల్సిన కంటే 2 కేజీలు, 3 కేజీల పిల్లలు ఉండాలి వెయిట్. మరీ సన్నగా ఉన్నా కూడా ఏదన్నా తొందరగా మనకి ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినా కూడా తొందరగా వీక్ అయిపోతుంటారు. పిల్లలు అన్నాక మంచిగా తినాలి. ఈ మధ్య కాలంలో ఉండాల్సిన వెయిట్ కంటే ఒక 2, 3 కేజీలు ఎక్స్‌ట్రా ఉండమన్నాను కానీ 20, 25 కేజీలు కూడా ఉన్నారండి. 100, 110, 120 కేజెస్ వాళ్ళు కూడా చూస్తున్నాను. నేను ఆశ్చర్యపోతున్నా. అధిక బరువు ఎందుకొస్తుందంటే, మనం ప్రాపర్ టైంకి తినకపోవడం వల్ల. అసలు తినని వాళ్ళు, బ్రేక్‌ఫాస్ట్ టైమ్‌లో ఒక ఇడ్లీ తినేవాళ్ళు, లంచ్ టైమ్‌లో అసలు తినని వాళ్ళు, డిన్నర్‌లో ఫ్రూట్స్ తినే వాళ్ళే అధికంగా బరువు పెరుగుతారు. నేనేమంటానంటే, ఇష్టంగా తినండి ఫుడ్. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ జావ తీసుకోండి మంచిగా. బార్లీని తెప్పించి మిక్సీ బట్టి, ఆ బార్లీ మిక్సీ పట్టిన పల్ప్, ఆ గుజ్జుని ఒక గ్లాస్ నీళ్ళలో వేసి మంచిగా సూప్‌లాగా చేసి, కొన్ని స్ప్రింగ్ ఆనియన్స్, స్వీట్ కార్న్, ఇవన్నిటిని వేసి కొద్దిగా పెప్పర్, సాల్ట్ ఏసుకొని ఒక మంచిగా బౌల్‌లో సూప్ తీసుకోండి. ఫైబర్ ఎక్కువుంటది. స్వీట్ కార్న్ ఉంటది, ప్రోటీన్ ఉంటది కాబట్టి మంచి న్యూట్రిషన్, వెయిట్ లాస్ అవ్వడానికి చాలా యూజ్ అవుతది. రోజు ఆ ఇడ్లీలు, పెసరట్లు, ఇడ్లీ, దోసలు కాకుండా కొద్దిగా వారంలో ఒక 5 రోజులు వెయిట్ లాస్ ప్రాసెస్ కాబట్టి ఖచ్చితంగా ఇది తీసుకుంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ వల్ల కూడా అధిక బరువు పెరిగిపోతున్నారు. ఆ అధిక బరువుని, ఆ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్‌ని రెండిటిని కాంబినేషన్‌లో తగ్గించే ఒకే ఒక్క సూప్ ఏదైతే ఉందో అది బార్లీ సూప్. దాంట్లో కొన్ని నచ్చిన వెజిటబుల్స్, క్యారెట్స్ చిన్న చిన్న ముక్కలు కట్ చేయండి. కొత్తిమీర, పుదీనా, కరివేపాకు కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకొని సూప్ చేసుకొని తాగండి మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో. ఖచ్చితంగా వెయిట్ తగ్గుతారు బార్లీ సూప్‌తో. అదే బార్లీని ఇంకొద్దిగా నానబెట్టి మిక్సీ పట్టేసి ఆ గుజ్జు ఉంటది కదా! ఆ గుజ్జులో కొద్దిగా జొన్న పిండి కలుపుకొని మధ్యాహ్నం పూట 2 చపాతీలు చేసుకోండి. దాంతో పాటు సొరకాయ గానీ, బీరకాయ గానీ, పొట్లకాయ గానీ, మీకు నచ్చిన వెజిటబుల్ కర్రీ తీసుకోండి. 4 గంటలకలాగా మనకి ఏముంటాయి, ఖచ్చితంగా అండి 4 గంటలకలాగా మనం కొద్దిగా జీలకర్ర పావు స్పూను, సోంపు పావు స్పూను, పుదీనాకులు 10 ఆకులు వేసి మరిగించి ఫిల్టర్ చేసుకొని గ్రీన్ టీలా కొద్ది తేనె కలుపుకొని తాగండి. దాంతో పాటు మీరు తినాల్సిన మీకు నచ్చిన ఫ్రూట్ తినండి. డిన్నర్‌లో మీరు ఏం తీసుకుంటారు మాక్సిమం. ఒకవేళ మనం హెవీ వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే కొద్దిగా జొన్న రొట్టె గానీ, రాగి రొట్టె గానీ, రాగి దోస గానీ తీసుకోండి. ఇలా మనం మెయింటైన్ చేసుకుంటే, ఒకవేళ మనం వారం టార్గెట్ పెట్టుకోవాలి ఖచ్చితంగా. ఒకవేళ అధిక బరువు, బరువు ఎంతున్నా కూడా చూడడానికి సన్నగా ఉంటారు. కానీ పొట్ట భాగం చాలా అధికంగా ఉంటది. అలాంటి వాళ్ళలో స్పెషల్లీ ఈ జావలు తీసుకోవడం వల్ల, అండ్ టైంకి తినడం వల్ల పొట్ట పెరిగిపోవడానికి మగవాళ్ళలో స్పెషల్లీ ఆ వెయిట్ చూడడానికి సన్నగానే ఉంటారు. కానీ పొట్ట మాత్రం చాలా పెద్దగా అనిపిస్తది. వాళ్ళలో 100% గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఉంటది. ఆ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ పోవాలంటే ఒక 1 లీటర్ వాటర్ తీసుకోవాలి. దాంట్లో హాఫ్ స్పూన్ జీలకర్ర, 10, 15 ఆకులు పుదీనాకులేసి లైట్‌గా మరిగిచ్చి ఫిల్టర్ చేసి పెట్టుకొని పొద్దున కొద్దిగా, మధ్యాహ్నం కొద్దిగా, సాయంత్రం కొద్దిగా వాటర్ తాగండి. గ్యాసెస్ మొత్తం బ్లోట్ అంతా క్లియర్ అయిపోతది. దానివల్ల ఆల్మోస్ట్ మీరు చేసే ప్రయత్నంలో 60% ఎఫెక్టివ్‌గా పనిచేస్తది ఈ జీరా, పుదీనా వాటర్. ఖచ్చితంగా ఇలాంటివి మెయింటైన్. నట్స్ తినండి కొద్దిగా. మనం ఎలాగో రైస్ తినట్లేదు. మనం ఏం చేసాం, బార్లీతో జావా చేసాం. బార్లీ కొద్దిగా జొన్న పిండేసుకొని చపాతీ చేసాం. కొద్దిగా రైసు కొద్దిగా హై ప్రోటీన్ కావాలంటే తోటకూర విత్తనాలు దొరుకుతాయి. దాన్నే రాజ్‌గిరి సీడ్స్ అంటారు. ఒక్కొక్క ప్లేస్‌లో ఒక్కోలాగా ప్రొనౌన్స్ చేస్తారు. అది కూడా మంచి వెయిట్ లాస్ అండి. ఆ తోటకూర విత్తనాలు తెప్పించుకొని దోరగా వేపి పౌడర్ చేసుకొని, ఆ పౌడర్‌తో మనం చపాతీ చేసుకోండి. కావాల్సిన ప్రోటీన్ దొరుకుతది. మనం ప్రోటీన్ అంటే పన్నీరు, నాన్ వెజ్‌లే కాదు. ప్రోటీన్ అంటే తోటకూర విత్తనాల్లో ప్రోటీన్ ఉంటది. మంచి వెజిటబుల్స్‌లో ఉంటది. లీఫీ వెజిటబుల్స్‌లో ఉంటది. పనసకాయ విత్తులుంటాయి కదా! పనసకాయ లోపల విత్తనాలుంటాయి కదా! ఆ విత్తనాలను తెప్పించి ఎండబెట్టి పౌడర్, ఎన్నో మీకు నేను ఇన్ని చెప్తున్నాను. ఇందులో మీకు ఏవి అవైలబుల్‌గా ఉంటాయో అవి తెప్పించి దాంతో స్టార్ట్ చేయండి. నేనొక్కటంటానండి, నచ్చిన ఫుడ్ తింటున్నాడు అది మనకు నచ్చాలి. దాంట్లో ఉప్పు, కారం, పసుపులన్నీ బంద్ చేసి కాదు. ఇప్పుడు మనం ఈ రోజుకి బంద్ చేస్తాం అన్నీ తినడం. రేపు, ఎల్లుండికల్లా తినడం స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు ఆపడం వల్ల తగ్గిన వెయిట్ తినడం స్టార్ట్ చేసి దానికి డబుల్ పుట్ ఆన్ అయిపోతాం. అలా ఎప్పుడు పెట్టుకోవద్దండి. మీకు నచ్చిన ఫుడ్డు, అది కూడా అధికంగా బరువు తగ్గాలి కాబట్టి మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో లిమిట్‌గా జావా, దాంట్లో వెజిటబుల్స్ అన్నీ వేసుకొని కొద్దిగా సాల్ట్, పెప్పర్ ఏసుకొని తినండి. టేస్ట్ ఉంటది కదా! సాల్ట్ ఏస్తే టేస్టీగా ఉంటది. అది కూడా ఎంత మోతాదులో వేయాలో అంత మోతాదులో. పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసుకోండి. ఎంత సూప్ మనం ఏదైనా రెస్టారెంట్‌కెళ్తే సూప్ తాగుతాం. అంతకంటే ఇంకా టేస్టీగా ఉంటది ఈ సూప్. దాని తర్వాత మీకు మళ్ళీ ఆకలేస్తుందా? స్వీట్ కార్న్ ఉడకబెట్టుకొని తినండి. స్వీట్ పొటాటో ఉడకబెట్టుకొని తినండి. లంచ్ టైమ్‌లో లంచ్ చేయండి. డిన్నర్ టైమ్‌లో డిన్నర్ చేయండి. రెగ్యులర్ యోగా చేసుకోండి మార్నింగ్ లేచిన వెంటనే. ఖచ్చితంగా తగ్గుతాం బరువు. బరువు కంటే ఇంపార్టెంట్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్.
పొట్ట బ్లోట్ అయిపోయి అధికంగా అయిపోవడం, ఇవన్నీ సమస్యలు పోతాయండి ఖచ్చితంగా. హెల్తీ లైఫ్ స్టైల్. అధిక బరువు ఉన్నారన్న ఆలోచనలతోనే జుట్టు రాలిపోతుంది, పింపుల్స్ వచ్చేస్తున్నాయి, బాడీ అంతా షేప్లెస్ అయిపోతుంది. అపీరెన్స్ చిన్నపిల్లలు స్పెషల్లీ ఎదుటి వ్యక్తి దగ్గర కాన్ఫిడెంట్గా మాట్లాడలేకపోతున్నారు బికాజ్ ఆఫ్ బరువు వల్ల. టైంకి తినకపోవడం వల్ల, టైంకి స్లీప్ లేకపోవడం వల్ల. మీరు ఏ డైట్ అన్నా ఫాలో అవ్వండి, కానీ మీరు తీసుకుంటున్న ఆహార నియమాల్లో అది కంటిన్యూగా ఉండేటట్టు చూసుకోండి. ఇప్పుడు ఏదో 4 రోజులు చేస్తారు డైట్, మళ్ళీ 4 రోజుల తర్వాత నార్మల్ ఫుడ్. ఆ నార్మల్ ఫుడ్ని చిన్న చిన్నగా క్వాంటిటీ తగ్గించండి. మీకు ఇడ్లీ తినడం ఇష్టమా, తినండి, 2 ఇడ్లీలు తినండి. మంచిగా పుదీనా పచ్చడి వేసుకొని తినండి, 2 ఇడ్లీ, 4 ఇడ్లీ ప్లేస్లో 2 ఇడ్లీలు తినండి. మీకు నచ్చిన ఫుడ్డే కదా, క్వాంటిటీ తగ్గించండి. మళ్ళీ రిపీట్గా మళ్ళీ 4 రోజులు డైట్ పర్మనెంట్గా చేస్తూ ఉండాలి కదా ఇదే లైఫ్ స్టైల్ని. లంచ్లో మీకు నచ్చిన పప్పు వేసుకుంటారా, రైస్ వేసుకుంటారా, కర్రీస్ వేసుకుంటారా, కొద్ది నెయ్యి వేసుకొని తినండి. ఖచ్చితంగా క్వాంటిటీ తగ్గించండి చాలు. ఖచ్చితంగా యోగా చేసుకోండి. మైండ్ని మనం ఒక 1 మంత్ అని టార్గెట్ పెట్టుకుని ఓన్గా సెల్ఫ్గా తగ్గండి. మీకు అందరికి తెలుసండి, ఎవరైనా మోటివేట్ చేస్తే తగ్గుతామని చెప్పి జాయిన్ అవుతుంటారు వెయిట్ లాస్, కానీ నేను తప్పనను. బట్ మనము ఫైనాన్షియల్గా అన్నీ చూసుకోవాలి కాబట్టి ఖచ్చితంగా మనం ఇన్ని వీడియోస్ చూసాము, మనకు ఒక ఐడియా వచ్చేసింది, మన బాడీ కూడా దేనికి సెట్ అవుతుందో దేనికి సెట్ అవ్వదో మనకు తెలుసు, మన శరీర తత్వం కూడా. మార్నింగ్ లేచిన వెంటనే జావ తాగమన్నారు, జావ తాగుతాం. దానికి ముందు ఒక రాగి చెంబులో నైట్ నానబెట్టుకోండి వాటర్. పొద్దున్న లేచిన వెంటనే బ్రష్ చేసిన వెంటనే ఒక రాగి చెంబులో గ్లాసు వాటర్ తాగేసేయండి. దాని తర్వాత జావ తీసుకోండి. దాని తర్వాత కావాలంటే క్యారెట్, బీట్రూట్, యాపిల్, చిన్న ఆమ్లా ముక్కేసుకొని రోజు ఇలాగే కాదు, ఒక్కో రోజు ఒక్కో జ్యూస్. తినే ఫుడ్ని కొద్దిగా టేస్టీగా వండుకొని తినడం వల్ల మళ్ళీ ఇప్పుడు 4 రోజులు చేసి ఆపేయకుండా కంటిన్యూ చేస్తాం మనకి ఇష్టమైన ఫుడ్ కాబట్టి. ఖచ్చితంగా ఇప్పుడు లాస్ అవ్వడము అట్లా ఒక 1 మంత్లో ఇంత 3 కేజెస్ 4 కేజెస్ టార్గెట్ పెట్టుకోండి. 4 కేజెస్ తగ్గాలంటే ఇట్లా ప్రాపర్గా తీసుకుంటూ టైంకి స్లీప్. మీరు 20 కేజీలు తగ్గండి, స్లీప్ ప్రాపర్గా లేకపోతే మళ్ళీ డబల్ పుటాన్ అయిపోతారు. విటమిన్స్ కూడా ఉండాలి, మినరల్స్ ఉండాలి, తోటకూర విత్తనాలు అన్నీ ఉంటాయి మనకి. ఇలా మంచిగా బ్రేక్ఫాస్ట్ టైంకి బ్రేక్ఫాస్ట్, లంచ్ టైంకి లంచ్, డిన్నర్ టైంకి డిన్నర్, రెగ్యులర్ యోగా, టైంకి తొందరగా పడుకోవడం చేస్తే ఏ హెల్ప్ లేకుండా మీకు మీరే స్వతహాగా వెయిట్ తగ్గుతారు ఖచ్చితంగా. సో ఖచ్చితంగా చేయండి, హెల్తీ లైఫ్ స్టైల్ లీడ్ చేయండి, స్ట్రెస్లెస్గా ఉండండి. ఏ రకాల సమస్యలు రాకుండా మనం కాపాడుకోవాలంటే హెల్తీ లైఫ్ స్టైల్ లీడ్ చేయాలి. ఖచ్చితంగా చేస్తాను నమ్ముతున్నాను. నమస్కారం.